పెళ్లి నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే పార్టీకే మద్దతిచ్చి గెలిపించుకుంటామని గౌడ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు బొబ్బిలి రాజమౌళి గౌడ్, పడాల కొమరయ్య గౌడ్, బాలసాని వెంకటేష్ గౌడ్, పడాల సతీష్ గౌడ్ మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ సామాజిక వర్గానికి 10,000కు పైగా ఓటర్లున్నారని, అయినా రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని వారు మండిపడ్డారు. జెండాలు మోసే కార్యకర్తలుగానే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక గౌడ అభ్యర్థికి కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని, ఇకపై ఈ వివక్షను సహించబోమని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో కనీసం 4 వార్డులను గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలను వారు డిమాండ్ చేశారు. తమ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించే పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని, గతంలో బాలసాని సురేష్ గౌడ్ వంటి నాయకులను భారీ మెజార్టీతో గెలిపించిన చరిత్ర తమకు ఉందని గుర్తు చేశారు. డిమాండ్లను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో గౌడల ఐక్యత సత్తా ఏంటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు గౌడ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. గౌడులందరినీ పెద్దపల్లి గౌడులు అనగానే చిన్న చూపు చూడడం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి అన్ని సామాజిక వర్గాలను ఒకే దృష్టితో చూడడం అనేది అన్ని రాజకీయ పార్టీలకు అది అవసరము, అది మినిమం మరి అందరికీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ మరి అన్ని రాజకీయ పార్టీలలో మా వాళ్ళు అందరూ కూడా మరి జెండాలు మోస్తూ మరి పనిచేస్తూ మీ నాయకత్వంలో మిమ్మల్ని గెలిపిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ కానీ, సుల్తానాబాద్ కానీ, అదేవిధంగా మంతిని కానీ, రామగుండం కానీ మరి అన్ని మున్సిపల్ ఎన్నికలు ఈరోజు మరి జరగబోతున్నాయి. మరి జనాభా దమాషాన మరి చూసినట్టయితే మరి తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్నటువంటి మా సామాజిక వర్గం పెద్దపల్లి టౌన్లో కూడా, పెద్దపల్లి మున్సిపల్లో కూడా మరి 5 నుండి 10,000 వరకు మరి మరి మా యొక్క జనాభా ఉంది. అయినప్పటికీ కూడా మరి మా వాళ్లకు మరి టిక్కెట్లు ఇవ్వడంలో మరి ఎందుకు రాజకీయ పార్టీలు మరి వివక్ష చూపిస్తున్నాయో మరి అర్థం కావడం లేదు. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, మరి ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ నుండి ఏ రాజకీయ పార్టీ అయినా మా యొక్క కార్యకర్తలకు, మా నాయకులకు మరి మా గౌడ సామాజిక వర్గానికి 3 నుంచి 4 సీట్లను, టికెట్లను కేటాయించాలి. 3 నుంచి 4 వార్డులు కేటాయించి వాళ్లకు ముందుండి గెలిపించి మరి ఇప్పటికైనా ఈ రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి మున్సిపల్లో అడుగుపెట్టే విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి మేము ఈ జేఏసీ పక్షాన మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ కానీ మేము గౌడ సోదరుల తరఫున నిర్ణయించుకునేది ఏమనగా పెద్దపల్లి నియోజకవర్గంలో మా గౌడ సోదరులు ఏ పార్టీ తరఫున కానీ పార్టీ ముఖ్య నాయకులు పిలిపిస్తే మా సోదరులు కావచ్చు, మేము కావచ్చు, మాకు ఒక 60 సంవత్సరాలే కానీ 40 సంవత్సరాల ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పార్టీ, అన్ని పార్టీలు అసలు గౌడులకు ప్రాధాన్యత తగ్గిస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు గౌడ సోదరులు ఎవరు మున్సిపాలిటీలో కానివ్వండి, మండల పరిధిలో ఏ పార్టీ అయితే గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇస్తుందో మేము పార్టీలకు ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకోవడానికి ముందుంటామని అందరం మేము ఒక యూనిటీగా శబ్దం చేస్తూ రాబోయే కాలంలో మీరందరూ అన్ని పార్టీలు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటే అన్ని పార్టీలకు మేము మా సత్తాయంలో చూపిస్తాం. సంఘం ఒక జేఏసీగా ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ విధమైన ఐక్యత మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అసలు పెద్దపిల్ల గౌడ్స్ అనే వాళ్ళు ఉన్నారా లేరా అనే పరిస్థితి అంతకుముందు ఎలక్షన్లో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంత జనాభా శాతం ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు గౌడ్స్ అనే వాళ్ళు ప్రతి నాయకుడికి నమ్మకంగా ఉన్నారు.
అన్ని పార్టీలలో టికెట్లు ఇవ్వకుండా ఎందుకు వివక్ష చూపిస్తున్న విషయాన్ని మీ అందరికీ మేము ఈ సభాముఖంగా అడుగుతున్నాం. కాబట్టి 100% మీరు మాకు టికెట్లు ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇయ్యని పక్షంలో మటుకు ఏదైతే ఈరోజు జేఏసీగా ఏర్పడినామో రేపు రానున్న ఎలక్షన్లో ఇదే జేఏసీ గ్రామాలలో తిరుక్కుంటూ కూడా వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు టికెట్లు ఇవ్వడం మీ బాధ్యత. మేము బీసీలలో భాగమే. మాకు 100% 4 టికెట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను అన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నాను.